నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ చాలా ఏమంటారు క్రూరమైన వ్యక్తిగా మహిళగా అభివర్ణించినా తప్పులేదేమో ఎందుకు చెప్తున్నాను నేదంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది ముర్షిదాబాద్ ఇక్కడ డీసీపీని ట్రాన్స్ఫర్ చేశారు దీంతో ఇక్కడ ఏం జరిగినా కూడా ఎన్నికల కమిషన్దే బాధ్యత అంటూ ఒక వేదిక మీద చెప్పింది అలా చెప్పిందో లేదో ఇలా శ్రీరామనవమి శోభయాత్రలో అదే జిల్లాలో రాళ్ల దాడి కురిపించింది ఇది ఆవిడే కురిపించిందా లేకపోతే ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యలను ఏమంటారు బుర్రలోకి ఎక్కించుకున్న కొన్ని కుహానా శక్తులు చేశాయా అనేది పక్కన పెడితే దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఏంటి మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది ముర్షిదాబాద్ జిల్లా రేజీనగర్లోని శక్తిపూర్లో జై శ్రీరామ్ నినాదాలతో వెళ్తున్న రామ భక్తులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేయడంతో మొదలైన హింస హిందువుల ఇల్లు దుకాణాలపై దాడుల వరకు వెళ్ళింది ఈ ఘటనలు పదుల సంఖ్యలో హిందువులు తీవ్రంగా గాయపడగా బెంగాల్ పోలీసులు పరిస్థితిని అదుపు చేసే క్రమంలో లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగించారు శక్తిపూర్లో ర్యాలీగా వెళ్తున్న రామభక్తులపై స్థానిక వీధుల్లో ఉన్న ఇండ్లపై నుంచి ముసుగు వేసుకున్న కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనలో దాదాపు 20 మంది వరకు రామ భక్తులతో పాటు 2 మైనర్లు 3 పోలీసులకు సైతం గాయాలయ్యాయి ఇటు పెద్ద సంఖ్యలో హిందువుల దుకాణాలను ధ్వంసం చేశారు దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది రాళ్ల దాడి చేస్తున్న దుండగులను అరెస్ట్ చేయాలంటూ ర్యాలీలో ఉన్న హిందువులు డిమాండ్ చేయడంతో అక్కడే భద్రత నిర్వహిస్తున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసే క్రమంలో 144 సెక్షన్ విధించారు ముందుగా హిందువులను అక్కడి నుంచి తరిమేసే క్రమంలో లాఠీ చార్జ్ చేశారు దాడి చేసిన వారిని వదిలేసి తమపై లాఠీ చార్జ్ చేయడంపై రామభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడున్నాం మనం పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఇలాకాలో హిందువుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మామూలు విషయం ఎందుకంటే ధర్మం మీద దాడి చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళలో మహిళా ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉంటుంది మమతా బెనర్జీ కొంచెమైనా సరే విజ్ఞతున్నోళ్ళు ఎవరు అట్లా చేయరు అయినా వినని పోలీసులు హిందువులను అక్కడి నుంచి తరిమేసే క్రమంలో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు ఇంకా నేను చంపేలే పశ్చిమ బెంగాల్లో హిందూగా బ్రతకాలి అంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఎందుకు అనంటే ఓటు బ్యాంక్ రాజకీయాలతో మళ్ళా ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇంత జరుగుతున్నా కూడా మమతా బెనర్జీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరు ఉన్నా కూడా అమ్మో ఈమె ఓటేయకపోతే ఎన్నికల తర్వాత ఏం చేస్తుంది అనే భయంతో అలాంటి రాక్షసికి మళ్ళీ పట్టం కడుతున్నారని చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు అలాగే రాళ్లతో దాడి చేస్తున్న దుండగులను కూడా అదుపు చేసేందుకు ప్రయత్నించారు ఇటు అదే సమయంలో అదనపు బలగాలు చేరుకున్నాయి పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నారు హింసలో గాయపడిన వారిని బెర్హంపూర్ ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలలో చికిత్స కోసం చేర్చారు అయితే ర్యాలీపై రాళ్లు రువ్వారని హిందూ సమాజానికి చెందిన దుకాణాలను ధ్వంసం చేశారని బెంగాల్ బీజేపీ నాయకులు ఆరోపించారు మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నేత బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుబేందు అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పరిపాలనా అనుమతితోనే శాంతియుతంగా రామనవమి ర్యాలీ జరుగుతున్న సమయంలో దుండగుడు రాళ్లతో దాడికి దిగారని అయినా మమతా పోలీసులు మాత్రం అక్రమార్కుల వెంటే ఉన్నారని మండిపడ్డారు రామ భక్తులపైనే లాఠీ చార్జ్ చేశారని దీంతో ర్యాలీని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మమతా పోలీసుల నిర్లక్ష్యంతో గత ఏడాది దల్కోలా రిష్రా సెరంపూర్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పారు రామ భక్తులకు రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్కు కూడా లేఖ రాశారు ఈ హింస వెనుక కుట్ర ఉందని ఎన్ఐఏ దర్యాప్తులకు సిఫారసు చేయాలని గవర్నర్కు లేఖలో విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉంటే రాళ్ల దాడికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో అవి వైరల్గా మారాయి దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక మమతా బెనర్జీ నోరు మెదపకుండా యాజ్ ఇట్ ఈస్గా విగ్రహం లాగా అలానే ఉండిపోయింది ఇదే కనుక ఎక్కడో ఆమె కోరుకున్న ఒక సామాజిక వర్గానికి జరిగుంటే ఈ పాటికి బయటకు వచ్చి గోల పెడుతూ పాపం వాళ్ళ తరపున పార్టీ నిరాహార దీక్ష చేసేదేమో కానీ హిందువులంటే చిన్న చూపుగా ఉన్న మమతా బెనర్జీ దీని గురించి స్పందిస్తారని కానీ పోలీసులకు గట్టి యాక్షన్ తీసుకోమని చెప్తారని కానీ అక్కడున్న ఎవరు కూడా పెద్దగా నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ మొత్తం వ్యవస్థను మార్చాలి అంటే ఒకే ఒక ఆయుధం ఓటు అనే ఆయుధంతో పశ్చిమ బెంగాల్ రూపురేఖలే మార్చొచ్చు ఒకప్పుడు మాఫియాలకు రౌడీలకు గుండాలకు అడ్డా అయిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రామరాజ్యమైంది అక్కడ సుభిక్షంగా ప్రజలంతా జై శ్రీరామ్ అనుకుంటూ ఎలాంటి భయాందోళనకు లేకుండా బ్రతుకుతున్నారు కారణం వాళ్ళు వేసిన ఓటు కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఉన్న జనాలు కూడా ఆలోచించండి నోటు కోసం ఓటు నమ్ముకోకండి ఓటును నమ్ముకోండి మీ భవిష్యత్తును బంగారుమయం కాకపోయినా చీకట్లలో
బ్రతుకు ఈడ్చకుండా బ్రతికేందుకు మీకు మీరు ఒక అవకాశం కల్పించుకోండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాయిన్ అనే బటన్ ద్వారా అందులో 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సపోర్ట్ కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆఖరిన సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.